విజయ్ దేవరకొండ ఖుషి మూవీ సాంగ్ రిలీజ్ అయింది. అసలు కథ ఏంటో లీక్ చేసినట్టయింది. అలానే మణిరత్నంకి ఈ సినిమా దర్శకుడు శివ నిర్వాణ ఏకలవ్య శిష్యుడు అనుకోవాల్సి వస్తోంది. అదేలానో మీరు చూసేయండి. విజయ్ దేవరకొండ ఖుషి సాంగ్ వచ్చింది. మణిరత్నం సినిమాల లిస్ట్ మొత్తం రాసి అదే పాట అనుకోమంటూ ఫిల్మ్ టీం ట్విస్ట్ ఇచ్చింది. ఇక్కడ వింత ఏంటంటే డైరెక్టర్ కి పైత్యం పెరిగి తనే పాట రాశాడనే కామెంట్లు పెంచారు. ఇక ఖుషి మూవీ పాట ప్రకారం ఇది దిల్ సే మోడర్న్ వర్షన్ అనేలా కామెంట్లు పెరిగాయి. ఇలాంటి కామెంట్స్ వస్తాయనే డైరెక్టర్ ఇలా మణిరత్నం మూవీస్ నే గుర్తు చేస్తూ పాట రాశాడనే ట్రోలింగ్ కూడా పెరిగింది. శివ నిర్వాణ మూవీస్ బాగుంటాయి, కానీ టక్ జగదీష్ బెడిసి కొట్టింది. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాలో ఎమోషన్ ఎక్కడో ఉండటంతో సీన్ రివర్స్ అయింది. ఇక నిన్ను కోరి మూవీ టైంలో అయితే మణిరత్నం మౌనరాగం, హిందీలో హమ్ దిల్ చుకే సనం కథతోనే సినిమా తీశాడన్నారు. సో ఓ రకంగా మణిరత్నం ప్రభావం శివ నిర్వాణ మీద ఉంది కాబట్టే ఇప్పుడు ఖుషి పేరుతో అటు రోజాని ఇటు దిల్ సేని మిక్స్ చేశాడేమో అన్న అనుమానాలు పెరిగాయి. హిందీ మూవీ దిల్ సే తెలుగులో ప్రేమతో అంటూ వచ్చింది. మణిరత్నం మూవీస్ లో ఇదో క్లాసిక్. కాకపోతే కాసులే రాబట్టలేదు. మరి ఈ స్టోరీ లైన్లతో కథ అల్లుకుంటే కామెంట్లు పెరుగుతాయని సింపుల్ గా మణిరత్నం దారిలో నడుస్తున్నానని దర్శకుడు సింగిల్ సాంగ్ తో తేల్చే ప్రయత్నం చేశాడు.